నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు దశపాపహర దశమి. దీనికి దశపాపహర దశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ జన్మాంతరాల్లో కానీ చేసిన 10 రకాలైనటువంటి పెద్ద పెద్ద పాపాలు, 10 రకాలైన పెద్ద పెద్ద దోషాలు, 10 రకాలైన పెద్ద పెద్ద తప్పులను పోగొట్టే శక్తి ఉన్న దశమి కాబట్టి దీన్ని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దశపాపహర దశమి నాడు చేసే గంగా స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడైనా గంగా నది ఉంటే గంగా నదిలో స్నానం చేయండి. గంగా నది దగ్గరలో లేకపోతే స్నానం చేసే నీళ్లలో గంగాజలం కొద్దిగా కలుపుకొని ఆ నీటితో గంగా స్నానం చేసిన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. అయితే గంగా నదిలో స్నానం చేయటం వీలు కాని వాళ్ళు గృహంలో స్నానం చేసే నీళ్లలో గంగాజలం కలుపుకొని స్నానం చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం ఏంటంటే, మమ ఏత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయ ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం గంగా స్నానమహం కరిష్యే. ఈ సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అంటే ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే, మమ ఏత జన్మాంతర సముద్భూత, ఈ జన్మలో కానీ జన్మాంతరాల్లో కానీ నేను చేసినటువంటి దశవిధ పాపక్షయ ద్వారా 10 రకాలైనటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవటానికి పరమేశ్వర ప్రీత్యర్థం శివానుగ్రహం కోసం గంగా స్నానమహం కరిష్యే, గంగా స్నానాన్ని నేను చేస్తున్నాను అని ఈ సంకల్పంలో ఉన్న అంతరార్థం. ఇలా సంకల్పం చెప్పుకున్నాక ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం కూడా చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం నమో భగవత్యై దశపాపహరాయై నారాయణ్యై గంగాయై నందిన్యైతే నమో నమః. ఇది మంత్రం. అంటే ఈ మంత్రంలో గంగా నామాలు చెప్పుకుంటూ మనం స్నానం చేస్తున్నాం. అంటే గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితాన్ని మనం పొందుతున్నామని ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. ఇలా సంకల్పం చెప్పుకొని, ఇలా గంగా నామాలకు సంబంధించిన మంత్రం చెప్పుకొని స్నానం చేయటం ద్వారా గంగా స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేశాక మీ గృహంలో పూజా మందిరంలో ఇష్టదేవతలను 10 రకాలైన పుష్పాలతో పూజించాలి. 10 రకాలైన నైవేద్యాలు సమర్పించాలి. అది దశపాపహర దశమికి ఉన్నటువంటి ప్రత్యేకత. త్రిమూర్తులను, సూర్యుడిని, గంగాదేవిని మనస్సులో స్మరించుకుంటూ 10 రకాల పుష్పాలతో పూజ చేయండి. 10 రకాల నైవేద్యాలు సమర్పించండి. అలాగే ఎక్కడైనా దగ్గరలో నది ఉన్నవాళ్ళు నదీ ప్రవాహంలో ప్రత్యేకమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. అవేంటంటే, 10 బెల్లం ముక్కలు నదిలో విడిచిపెట్టాలి. పేలాల ఉండలు 10 నీళ్లల్లో విడిచిపెట్టాలి. పేలాల ఉండలు కానీ బెల్లం ముక్కలు కానీ వీటిని 10 సంఖ్యలో పారే నీళ్లల్లో విడిచిపెట్టడం ద్వారా దశపాపహర దశమి సందర్భంగా సర్వ పాపాలు పటాపంచలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ స్తోత్రాలలో చెప్పబడినటువంటి గంగా స్తోత్రాన్ని ఈరోజు పఠించండి. లేదా గంగా స్తోత్రాన్ని శ్రవణం చేసినా కూడా జన్మల పాపాలన్నీ భస్మీపటలం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దశపాపహర దశమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఉన్న అన్ని గదుల్లో 8 దిక్కుల్లో కూడా గంగాజలం సంప్రోక్షణ చేయండి. గంగాజలం చల్లండి. దానివల్ల కూడా జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నిర్జల ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. జపాలు చేసినా, యోగాలు చేసినా, సాధనలు చేసినా, విచారణలు చేసినా, ఎన్ని చేసినా ఇంద్రియ వైషమ్యం
బాధిస్తుంది. ఇంద్రియ వైషమ్యం అంటే ఒకేలా ఉండకపోవడం వైషమ్యం. ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంచాలి అనుకుంటాం, ఉన్నాయి అనుకుంటాం, కానీ ఉండవు. ఇప్పుడున్నట్టు తర్వాత ఉండవు. అదే వైషమ్యం అంటే అర్థం. ఇక్కడ నేను శాంతంగా ఉన్నానండి ప్రస్తుతానికి, అంతే. ప్రస్తుతానికి కింద అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సందేహాస్పదమే. కనుక క్షణక్షణానికి మారిపోతాయి ఇంద్రియాలు. ఇది ఇంద్రియ వైషమ్యం అంటే క్షణానుకోలా మారిపోతాయి. కనుక తపస్సు మొదలైన సాధనలు చేస్తున్న క్షణానికి ఒకలాగా మారిపోతూ ఉంటే విఘ్నములు ఏర్పడుతుంటాయి కదా. మరి ఎప్పటికి మోక్షాన్ని పొందుతాం? ఎందుకంటే ఇంత సాధన చేస్తూ ఎన్ని ఏళ్ళు సాధన చేశారు కనుక ఆయుష్ వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందిన సాధన చేస్తాం, అయినా మోక్షం రావట్లేదు, విఘ్నాలు ఏర్పడుతున్నాయి. ఆగత్య సర్వ విజ్ఞప్తి కథం ముచ్చామహే విభో. వాళ్ళు ఇంకా మరొక దారి లేక నారాయణ నీవే గతి అన్నారు. ఎందుకంటే మన సాధనలతో భగవంతుడిని సంపాదించుకుంటాం అనడం అహంకారం. ఈశ్వరుని శరణు వేయడం ఒక్కటే దిక్కు. అందుకే శరణు వేడారు. ఎవరిని? నారాయణ్ణి శరణు వేడారు. ఏ విధంగా తరిస్తాం? తపాది సాధన మార్గై, తపాది సాధన మార్గముల ద్వారా దుష్ప్రాప మోక్షం. మోక్షం దుష్ప్రాపం, దొరకట్లేదు. మరి ఎలాగా? ఎందుకంటే ఇంద్రియ వైషమ్యాత్, ఇంద్రియ వైషమ్యం వచ్చేస్తుంది. ఇది ఆలోచించవలసిన అవసరం అండి. ఎన్ని చేసినా ఇంద్రియాలు చెదరగొడుతుంటాయి. అవునా లేదా? వింటున్నంతసేపు రేపటి నుంచి బాగుండాలనిపిస్తుంది, రేపటి నుంచి అనేది పోస్ట్పోన్మెంటే. అందుకు అంత తేలిక కాదు సాధనా మార్గం. సాధనా మార్గం ఉన్న అహంకారం ఉంటే అదొక వైషమ్యం. ఇంత ప్రమాదకారి. ఎలా తరిస్తాం? ఇలా అయితే నానా రకాల మార్గాలు మేము చేసాను తెలుసా? ఎలాంటి? నానా తీర్థైస్తపోభిశ్చ వృత్తైర్దానైర్జపైర్వృషైః కృతైరపి మనశ్శుద్ధి దృశ్యాతేన నృణామిహ. ఎన్ని మార్గములు చెప్తున్నాడు ఇక్కడ. తీర్థము సేవలను చేసాం, యజ్ఞయాగాది క్రతువులు చేసాం, ఇంద్రియాలను నిగ్రహించి మనస్సు నిగ్రహించి కూర్చున్నాం కొంతకాలం. అదేవిధంగా వృషైః అంటే వేదము చెప్పిన ధర్మకర్మలు ఆచరించాం, జపాలు చేసాం, ప్రాణాయామాదులు చేసాం, అష్టాంగ యోగములు పాటించాం. కానీ మనశ్శుద్ధి అనేది చిత్తశుద్ధి అంత తేలిక కాదు, అది రాలేదు. మనశ్శుద్ధి వినాదేవా నమోక్షో ధర్మ దుర్లభ. ఎందుకంటే ధర్మంతోనే మోక్షం రాదు, ధర్మం వల్ల మనశ్శుద్ధి ఏర్పడాలి, మనశ్శుద్ధి వల్ల మోక్షం రావాలి. ఇప్పుడు ధర్మమే ఇలా కుంటుపడుతుంటే మనశ్శుద్ధి ఎప్పటికి వస్తుంది? కనుక మేము ఎలాగ తరించుతాం? ఏమైనా సులభోపాయం ఉంటే చెప్పు. దీన్ని సూక్ష్మోపాయం అంటారు. సూక్ష్మం అంటే చిక్క. సులభంగా తరించిపోయి చిక్క ఏదైనా చెప్పు. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే పాశాలు జీవుణ్ణి ఎన్ని పట్టి పీడిస్తున్నాయో తెలుసా? అన్ని పాశాలతో పట్టి లాగబడుతున్నాం మేము. తలుచుకుంటే తాళ్ళు ఎన్ని చుట్టుకున్నాయో మనకు తెలియదండి. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కానీ ఇది ఎప్పుడు పూర్తవుతుందా, ఇంకో దాన్ని దూకుదామని తాళ్ళు లాగుతూనే ఉంటుంది. మనస్సుని ఎన్ని లాగుతుంటాయో తాళ్ళు, ఒకటి కాదు. వీటిని అవిద్యాపాశం అని అంటారు. ఇక్కడ ఈ పాశ నానాపాశై పాశితాస్త సురేష. ఇలా ఉన్నటువంటి త్రస్తాం, భయపడిపోయాం పాశాల వల్ల. పాశాలు లాగేస్తున్నాయి, ఎలా బయటపడతాం? కానీ మోక్షం అనేది తేలిక కాదు, అడుగడుగున లాగేస్తున్నాయి. ఇంద్రియాలు తిన్నగా నిలబడవు. ఏ విధంగా తరిస్తాం అంటే, అవును కదా వీళ్ళకి ఏదైనా ఉపాయం చూపించాలని ఒక్కసారి నారాయణుడే ధ్యానానికి వెళ్ళాడు. నారాయణుడి ధ్యానం చేస్తున్నాడు. ఇతి శ్రుత్వా వచస్తేషా జనానాం పుణ్యకర్మణాం. ఎవరి రిక్వెస్ట్ అయితే పట్టించుకునేవాడు కాడు. జనానాం పుణ్యకర్మణాం, పవిత్ర కర్మలు ఆచరించిన మహాసాధకులు గనక వాళ్ళ గురించి మాటలు పట్టించుకుని వెంటనే చేసేది ఏంటంటే ధ్యానం చేశాడు. ధ్యానం ఎక్కడ చేస్తారండి? బయటికి వెళ్ళి వస్తానన్నారు కదా ధ్యానానికి. కళ్ళు మూసుకుని లోపల చూస్తాడు కనుక ఒక్కసారి కళ్ళు మూసుకుని తన హృదయంలోకి తాను వెళ్ళిపోయాడు. ఆయన హృదయం ఏమిటి? సదాశివో మహాదేవ లింగరూపధర ప్రభు. విష్ణోశ్చ హృదయం శివ అంటే ఇది అర్థం అండి. ఇక్కడ తన హృదయంలో ఎవడున్నా అంటే సదాశివ మహాదేవ లింగరూపధర ప్రభు. ఎలా ఉన్నా అంటే లింగరూపధరి ఉన్నాడు శివుడు ఇక్కడ. అంటే కేవలం లింగరూపం, జ్యోతిష్స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు తన హృదయంలో. అలాంటి సదాశివుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. ఎంతున్నాడంటే మయా స్మృతవు లోకముక్చై ప్రాదేశ పరిమాణత. ప్రాదేశ పరిమాణంలో ఉన్నాడు అన్నాడు. జుట్టెడు అని తెలుగులో అంటారు దాన్ని. ప్రాదేశము, దీనికి అంగుష్ట మాత్ర పురుష అని ఉపనిషత్తు చెప్తోంది. అంగుష్టం బొట్టన వేలంతా. ప్రాదేశం అంటే ఇదండి, చెయ్యి చేస్తే ప్రాదేశం, రెండింటి మధ్య భాగం. దానిలో ఇమిడిపోయేది అంగుష్టం. అంగుష్టం ఇమిడిపోతుంది అందులో. అందుకే శివలింగం అంగుష్టం మించి ఉండరాదు అని ఇళ్లల్లో పూజించుకునే వాటికి ఎందుకు చెప్తారు అంటే, నీ హృదయం ఎంత
ఎవడు గుప్పిడి వాడు హృదయం అని మీరు చిన్నప్పటి నుండి చదువుకుని ఉంటారు. అందులో ఇమిడిపోయేదంతా అంతే. అంటే అర్థం ఏంటి? అంత చిన్నది కాదు, నీ హృదయం నిండా నిండిపోయేదని అర్థం. అది తెలుసుకోవాలి ఇక్కడ. హృదయం నిండా అంతే, హృదయం నిండా నిండిపోయేది అంటే ఆ హృదయం నిండా నిండిపోయిన కాంతి, హృదయం నిండా నిండిపోయిన కాంతి. శివుడు అంటే అంతవాడే కాదు, నువ్వు హృదయం అంతది, అది తెలుసుకో అక్కడ. దాని నిండా నిండిపోయాడు ఆయన, నిండిపోయిన కాంతి. నారాయణ హృదయం నిండా ఉన్నటువంటి అంగుష్ట మాత్ర, అదే ప్రాదేశ పరిమాణత లింగ రూపధర శంభు హృదయాద్ బహిరాగత. నేను ఈ ప్రశ్నకి సమాధానం ఏమిటని ఆలోచిస్తూ లోపల చూస్తే, ఆ లోపల ఆ లింగ రూపధరుడు నావాడు ఆయన శివుడిని చూస్తూ ఉంటే, ఆ శివుడు ఆ లింగ రూపధరి బయటకు వచ్చేసాడు హృదయం నుంచి. అంటే అంగుష్టమాత్ర తేజో పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు రాగానే నేను చూశాను బయటికి. ఎందుకంటే కళ్ళు మూసుకునే వాడిని చూస్తున్నాను, వాడు బయటకు వస్తే కళ్ళు తెరిచారు, మరి ఏం చేస్తా? వాడిని చూడగానే వాడేమిటి చూస్తూ ఉండగానే మహతీ వృద్ధిమాసాధ్య, బయటకు అంగుష్ట ప్రమాణంలో వచ్చినటువంటి ఆ లింగ రూపధారి ఒక్కసారిగా పెరగడం మొదలుపెట్టాడు. ఎంత పెరిగాడు తెలుసా? పంచక్రోశాత్మకో భవత్. పంచక్రోశ విస్తీర్ణం అయిపోయింది ఒక్క లింగమే. 5 క్రోశముల విస్తీర్ణమై గోచరించింది ఇక్కడ. పైగా ఎలా ఉన్నదంటే వెనుక 5 క్రోశాలు అన్నాను కానీ అప్పుడు ఇంకా ఏవి ఏర్పడనే లేదు. ఎలా క్రోశములు నిర్ణయిస్తాం? ఆవిడ ఎలా ఉన్నదంటే ఆపాతాళాదావికుంఠం వ్యాప్య చోర్ధ్వమవస్థిత. ఆపాతాళాత్ ఆ వికుంఠం, పాతాళము నుంచి వైకుంఠం వరకు ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మాండం అన్నిటికీ పైన ఉన్నది వైకుంఠం, అన్నిటికీ క్రింద ఉన్నటువంటి పాతాళం. అంటే ఇది అంతా వ్యాపించిపోయింది. నేను పంచక్రోశములు అన్నానంటే అర్థం ఏమిటి? అంతే అని కాదు, మొదట పంచక్రోశాలుగా విస్తరించింది, తర్వాత చూస్తూ ఉండగానే ఆపాతాళాత్ ఆ వికుంఠం అక్కడికి వ్యాపించిపోయింది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు గురువు. జ్ఞానదీప్త కాంతులను వెదజల్లేటువంటి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడై మనందరినీ కూడాను రక్షిస్తున్న పరమాత్మకు వందనం చేసుకోవాలి ప్రతినిత్యం. మనం ఇంటిలో పూజ చేసేటప్పుడు కూడాను మొట్టమొదటిసారిగా గురుబ్రహ్మ అని చెప్పేసి శ్రీ గురుభ్యో నమః అన్న తర్వాతే ఔపోసన పట్టి దీపారాధన వెలిగించాలి. ఆ దీపారాధన వెలిగించిన తర్వాతనే బొట్లు పెట్టి పువ్వు పెట్టి మీరు మీ యొక్క పూజాది కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ ఔపోసన బట్టి గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని తర్వాత మీరు గురూపదేశం పొందిన మంత్రాలను అనుష్ఠానం చేసుకొని స్తోత్రపట్నాలు చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను చదువుకోవాలి. తరువాత నైవేద్యంగా ఏ రోజుకు ఆ రోజు ఆ దేవతా స్వరూపతత్వంలో మిళితమై ఉన్నటువంటి తత్వచింతనను అర్థం చేసుకొని దానికి సంబంధించినటువంటి నైవేద్యాలు పెట్టుకోవచ్చు. లేక ప్రతినిత్యం కూడాను ఆవు పాలలో కొద్దిగా పంచదార వేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ప్రతినిత్యం భగవంతుడికి నైవేద్యం పెట్టాలి కదండి, ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతుంటారు. ప్రతినిత్యం కూడా నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు ఆవు పాలల్లో పంచదార వేసి నైవేద్యంగా పెట్టవచ్చు. ఆవు పాలు కాయకపోయినా పర్వాలేదు, అంటే వెచ్చ చేయని ఆవు పాలు అని అర్థం ఇక్కడ. అలాగే ఫలం, ఏ ఫలమైనా సరే మీరు చక్కగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. గీతాచార్యుడు చెప్పినట్టు భక్తి తత్వంతో ఎవరైతే నాకు ఉదకమైనా సరే సమర్పిస్తారో నేను దాన్ని స్వీకరిస్తాను అన్నాడు కదా స్వామి. తప్పనిసరిగా నైవేద్యం అనేటువంటిది ప్రతినిత్యం పూజ చేసేటువంటి ప్రతి ఒక్క మానవుడు ఆచరించవలసినటువంటి సదాచార సంప్రదాయం ఇది.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:44. తిథి దశమి రాత్రి 2:16 వరకు. నక్షత్రం హస్త పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 1:01 నుంచి 2:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 3:16 నుంచి 4:08 వరకు. అమృతకాలం రాత్రి 11:45 నుంచి 1:36 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగే దశావ్రతం, దశాశ్వమేధ ఘట్టంలో 10 రోజుల స్నాన సమాప్తి. ఈ రోజున ఆ దశాశ్వమేధ ఘట్టంలోనే గంగాదేవికి పూజ చేయడం, 10 సార్లు దశహరా స్తోత్రాన్ని పారాయణ చేయడం, దశాశ్వమేధేశ్వరునికి అభిషేకం చేయడం, ప్రదక్షిణం చేయడం, వీటి వల్ల 10 రకాల పాపాలు పోతాయి. అలాగనే గంగా అవతారం ఇది. గంగా స్నానానికి వెళ్ళలేని వారు ఇంట్లోనైనా గంగలో స్నానం చేయాలి. అంటే మనం గంగా జలాన్ని తీసుకుని స్నానం చేసే జలంలో వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. గంగా 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 అని స్మరించాలి. అలాగే సేతుబంధన రామేశ్వర ప్రతిష్టాదినం. అంటే ఈ రోజున రామేశ్వరంలో ఆ స్వామివారిని ప్రతిష్ఠించారన్నమాట. అందుకని వారిని తలుచుకోవడం, పూజించుకోవడం మంచిది. గురువారం కాబట్టి మనం దత్తాత్రేయుడిని అనగాదేవిని పూజించుకోవడం ద్వారాను, శనగలతో చేసినటువంటి పిండి వంటలు ఇంట్లో తయారు చేయాలండి, కొనకూడదు. కొన్నవైనట్లయితే దాంట్లో కొంత పదార్థం ఇతరులు తింటారు కాబట్టి అది నైవేద్యానికి పనికిరాదు. ఈ విషయం తెలియక చాలామంది కొని నైవేద్యం చేస్తూ ఉంటారు. అందుకని శనగలతో చేసినటువంటి పదార్థం ఇంట్లోనే తయారు చేసి దాన్ని దత్తాత్రేయ స్వామికి నివేదన చేసి అక్కడ ఉండేటువంటి భక్తులకు ప్రసాదంగా పంచినట్లయితే గురుగ్రహ సంబంధమైనటువంటి గోచార దోషాలు, దశాదోషాలు కూడా తొలగి గురువనుగ్రహం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసును గెలవడం చాలా కష్టం. రామస్తు సీతాయా సార్ధం విజహార బహూనృతోన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో, ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది? అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించి. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు.
ఆయన నా భర్త అందుకు ప్రేమించింది. నాకు ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది. ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడమ్మా అంటాడు. పెళ్లి ప్రయత్నాలన్నీ చేస్తాడు, చక్కగా సంబారాలన్నీ తీసుకొస్తాడు, ఎంతో అందంగా పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్ళి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది, కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు. జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసిన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళి అవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శివుడి వరస, అతని యొక్క పరివారమైనటువంటి గణాధిపతుల వరస ఏమాత్రమూ నచ్చలేదు. కొన్ని ఏండ్లు తట్టుకుంది, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతుంది. వీళ్ళ గణాదులు కదా, ఇష్టం వచ్చిన ఎగురుతూ ఉంటారు. ఈవిడికి మాత్రం ఒకరోజు చాలా కష్టమైపోయింది.
ఆమె శివుడి ఎదురుగా ఏమీ అనేది కాదు కానీ చాటుగా తన కూతురు పార్వతీదేవితో మాత్రం నీ భర్తకు ఆచారం లేదు, సంపద అతలే లేదు, మా ఇంట్లోనే ఉంటున్నాడు. మొదట్లో అంతా కాళ్ళు గడి అక్కడే పెట్టుకున్నారు, ఉండింది మహాభావం నా దగ్గరే ఉన్నావని. కొన్ని రోజులు అయిన తర్వాత అత్తవారింట్లో అల్లుడెప్పుడూ ఉండకూడదు అనటానికి ఇదే సాక్షి. నీ భర్తకు ఆచారం లేదు, సంపద లేదు, నీ పరివారానికి శుచి శుభ్రం లేదు, ఎప్పుడో స్నానం చేస్తారు, ఎప్పుడో ఉంటారు, ఎట్కట్లా ఉంటారు, శ్మశానాలకంతా వెళ్ళొస్తుంటారు అని మెల్లగా నిదానంగా పొడుస్తూ వచ్చేది. పార్వతీదేవికి శివుడి యొక్క మహిమ ఏమిటో బాగా తెలుసు, తన భర్త మహిమ. కానీ తల్లికి అవన్నీ చెప్పలేదు, తల్లికి అర్థం కాదు. అందువల్ల ఆమె భర్త దగ్గరికి వెళ్ళి, ఎందుకు చెప్పాలా నా భర్త మహిమ మా అమ్మకు అనేది, నేను చెప్పాల్సిన పని లేదు, ఆవిడ యోగ్యత లేదు, ఆవిడకి చెప్పకూడదు అనుకునేది. మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి మన ఇంటికి మనం వెళ్ళిపోదామండి, నన్ను తీసుకువెళ్ళిపోండి అని బ్రతిమాలు సాగింది. అప్పుడు శివుడు తన స్వీయ రాజధాని అయినటువంటి ఎప్పుడో ఎన్నో ఏళ్లుగా వదిలేశాడు. అప్పుడు అనుకున్నాడు, యుగ మార్పిడి కూడా జరగచ్చేమో తెలీదు, నా కాశీ పట్టణం ఎట్లా ఉందా అని దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు. అది ఇప్పుడు పూర్తిగా దివోదాసు ఆధీనంలో ఉంది అని తెలిసిపోయింది. దివోదాసు ఆక్రమించుకున్నాడు, వాడి పరిపాలన చేస్తున్నాడు. అందువల్ల శివుడు తన గణాధిపతుల్లో ఒకడైనటువంటి నికుంభుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు. ఇక్కడ నికుంభుడు అంటే గణపతి అని అర్థం అవుతుంది. నికుంభ, గణాధీశ్వర, నాకు మన కాశీ నగరానికి వెళ్ళిపోదామని ఉందయ్యా, కానీ ప్రస్తుతం కాశీ నగరాన్ని దివోదాసు రాజు అనేటువంటి వాడు పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నాడయ్యా. ఆ దివోదాసు మహాపరాక్రమశాలి, అంతేగాక మహాపుణ్యశాలి కూడా, శివభక్తుడు కూడా. నేనేం చేయలేకపోతున్నా, నేనేం చేయను. అయినా మనం ఏదో ఉపాయం చేసి ఆ నగరాన్ని ఖాళీ చేయించాలి, మృదువైన ఉపాయాన్నే ప్రయోగించాలి, కానీ బలప్రయోగం పనికిరాదు. ఎందుకంటే నా భక్తుడు ఇలాంటి సున్నితమైనటువంటి వ్యవహారాలు చేయటానికి నువ్వే సమర్థుడివి. ఇంకెవరిని పంపించినా కూడా గందరగోళం చేస్తారు. వీరభద్రుడిని పంపిస్తా అంటే వాడు గందరగోళం చేసేస్తాడు. గణాల్లో ఎవరిని పంపించినా కష్టమే. అందుకని గణపతి, నువ్వే మంచివాడివి, నువ్వే చాలా బుద్ధివంతుడివి, కనుక నువ్వు వెళ్ళి ఏదైనా ఒక ఉపాయం చేసి కాశీ రాజ్యాన్ని మన వంశంలోకి వచ్చేటట్టు చెయ్యి అన్నాడు. నేను కాశీ చూడాలనిపించింది. కాశీ వదిలి ఎన్నేళ్ళు అయిపోయింది, యుగాలు అయిపోయింది. ఏదో మీ అమ్మ కోసరం నేను ఇక్కడున్నా, నేను ఎన్నో రోజులున్నా. మీ అమ్మమ్మ ఉందే, ఆవిడ పోరు తట్టుకోలేకపోతున్నా, అల్లుడుగా ఉండకూడదు, అర్థమైందా అని తన దుఃఖాన్ని చెప్పుకుంటూ, గణపతి చాలా బుద్ధివంతుడు కదా, స్వామి కళాధరుడు కదా, కళలన్నీ ఆయన నుంచే వచ్చాయి కదా, అందుకని కళాధరుడు. ఇదంతా కూడా ముద్గల పురాణంలో చాలా అద్భుతంగా వివరణ చేస్తారు. ఓం గం గణపతి నమః. శివుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే నికుంభుడు గణపతి గారు కాశీకి వెళ్ళాడు. పరిస్థితినంతా పరిశీలించాడు. శివుడు చెప్పింది నిజమే. దివోదాసుడు బలవంతుడు మాత్రమే కాదు, ఉత్తమమైనటువంటి భక్తుడు, ఉత్తమమైనటువంటి రాజర్షి. ఏం చేయటం? కానీ ఇది మాది సొంతం, మా నాన్నగారిది ఈ కాశీ పట్టణం.
వీడు ఆక్రమించుకున్నాడు. వీడిని ఎల్లగొట్టేది ఎట్లా? పోయి చెప్తామంటే వినడు. కాశీ ఎవరు వదులుతారండి? ఎవరికి ఇష్టం ఉందండి? వదలరు. అందుకని యోచన చేశాడు. ఈ గణపతి గారు యోచన చేశారు, శాస్త్రి గారు, గణపతి శాస్త్రి గారు యోచన చేశారు. శాస్త్రి వేషం వేసుకున్నాడు, పండిత వేషం. మహామాయావిగా కృష్ణుడుగా బయలుదేరాడు, కృష్ణ వేషం. యంత్రాలు మంత్రాలు అందరికీ చూమంత్రాలు అవి ఇవి ఉపదేశాలు ప్రారంభించాడు. బాగా ఆలోచన చేసే ఈ పని చేశాడు. ఒకనాటి రాత్రి ఒక మంగళవాణి రూపంలో దివోదాసుకి కలలో కనిపించి, ఇంక ఈ లాభం లేదు, నేను యంత్రాలు మంత్రాలు చేసి ఇక్కడంతా తిరిగి ఈ జనాన్నంతా మారుస్తున్నాడు, సాధ్యమైనంత వరకు మారుస్తున్నాడు. అయినా జనం మారటం లేదు సరిగా. దివోదాసు నాకు సుఖంగా ఉన్నారు కదా, కట్టాలు ఎందుకు తెచ్చిపెట్టుకుంటారు జనం? అందుకని ఏం చేశాడు, ఒక మంగళి రూపంలో వెళ్ళేసి స్వామి కలలో, రాజా నువ్వు నా విగ్రహాన్ని నగరం ప్రధాన స్థానంలో స్థాపించి పూజింపజేసినట్లయితే నేను నీకు నీ ప్రజలకు ఎంతో మేలు చేస్తాను అని చెప్పాడు. మేలుగానే ఉన్నాడు కదా, ఇంక మేలేం చేయటం అనుకున్నాడు. కానీ కలలో చెప్తూనే మారిపోయాడు. ఏమో దివోదాసు తెల్లవారు లేచి చూశాడు. ఆ స్వప్నానికి ఎప్పుడు అటువంటి స్వప్నం రాలేదు. యంత్రాలు తోరాలు రక్షలు శ్వేతార్క రక్షలు కట్టుకునే పద్ధతి లేదు ఆయనకి. ఇట్లంతా ప్రచారం చేస్తున్నాడు. తాయెత్తులు ఇట్లా అందరికీ ఇవ్వటం, మంత్రాలు చేసి ఇవ్వటం. దాంతో సరిపోకుండా కలలో వెళ్ళాడు. స్వప్నంలో వెళ్ళాడు కాబట్టి దేవదాసుకి ఏమన్నా కానీ నగర ప్రవేశ ద్వారానికి దగ్గరలోనే తాను స్వప్నంలో చూసినటువంటి విచిత్రమైనటువంటి ఆకారంతో గణపతినే విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి పురప్రజలందరూ పూజలు చేసే ఏర్పాటు చేశాడు. అదేం విచిత్రమో కానీ ఆ విగ్రహానికి పూజ చేసినటువంటి ప్రతివారికి, ఆ చింతామణి విగ్రహానికి కోరికలు తీరుతున్నాయి. వెళ్ళిన వాళ్ళంతా నమస్కారం చేస్తూనే కోరికలు తీరుతున్నాయి. అనుకున్న కోరికలంతా తీరుతున్నాయి. మనము కార్యసిద్ధి హనుమంతుడికి కొబ్బరికాయ కడుతూనే కోరికలు తీరుతున్నాయి హనుమంతుడిని. అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ తీసుకొని, ఒక ఫలాన్ని తీసుకొని అనుకున్నటువంటి కోరికను వాళ్ళు తమస్మిన్ కార్యనిర్యోగే అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని పఠిస్తూ అక్కడ ఒక కొబ్బరికాయ కడితే 16 రోజుల లోపల వాళ్ళకి ఒక సూచన ఏదో కనపడుతుంది. ఒకవేళ కనపడకపోయి మళ్ళీ వచ్చి కడతారు కూడా. అదే విధంగా ఇక్కడ గణపతిని ఆ విగ్రహానికి పూజ చేసినటువంటి ప్రతి వారికి కోరికలు తీరుతున్నాయి. ఆ గణహోమం చేసినటువంటి ప్రతి వారికి ఒక రక్షతో కోరికలు తీరుతున్నాయి. అందుకని ఇక్కడ కలలో వచ్చాడు దివోదాసుకి, ప్రతిష్ఠ చేయటం జరిగింది. జనం తండోపతండాలుగా ఆ విగ్రహం పూజ చేయటానికి ఎగబడుతున్నారు. రావటం, కోరికను కోరుకోవటం, వెళ్ళటం. ఈ వార్త మహారాణి గారికి చేరింది. ఆమె పేరు సుయశ. ఆవిడ మహారాజు గారి దగ్గరకు చేరి, నాథ, మనకి ఎన్ని సంపదలున్నా సంతానం లేదు కదా, మీరు ప్రతిష్ఠించిన కొత్త దేవత కోరిన వారికి కోరిన వరాలు ఇస్తుందట కదా, జనమంతా చెప్పుకుంటున్నారు కదా, మరి కూడా మనం వెళ్ళి ఎందుకు ప్రార్థించకూడదు అని మెల్లగా పొరబెట్టింది, చెప్పడానికి ప్రారంభం చేసింది. ఎందుకో కానీ రాజుగారికి మాత్రం ఈ పని అంత ఇష్టంగా లేదు. అయినా రాణిగారి మాట కాదనలేక ఒక పని చేయండి,
మీరు వెళ్ళి పూజలు చేసుకురండి, నన్ను పిలిచొద్దండి అనేశాడు. సుయశ దానికే సంతోషించింది. మీరు రాకపోయిన నన్నన్నా పంపిస్తారు కదా, నేను అక్కడికి వెళతాను. దానికే సంతోషించి కొత్త దేవతకు తన వైభవానికి తగ్గట్టుగా పూజలు చేయటం మొదలుపెట్టింది. మహారాణి కదా, పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద ప్రసాదాలు, పుత్రుని ప్రసాదించమని ప్రార్థించింది. సామాన్యంగా ఆ దేవతకు పూజ చేసిన వాళ్ళకి వెంటనే ఏదో ఒక మంచి నిదర్శనం కనిపిస్తుందిట. ఒకవేళ కోరిక తీరకపోయినా మంచి నిదర్శనం కనిపిస్తుంది. కలలో కానీ, ఇంట్లో కానీ, వార్త కానీ ఏదో ఒకటి కనపడుతుంది. లేక ఏదో ఒక అపాయం నుంచి తప్పించుకోవటం కానీ, పెద్ద అపాయం నుంచి చిన్నదిగా పోయేటట్టు కానీ, ఇవన్నీ నిదర్శనాలే కదా. లేకపోతే పెద్దది అయిపోయినంటే యాక్సిడెంటు, అవన్నీ నిదర్శనాలే. అటువంటి నిదర్శనాలు కనపడతాయట. కానీ ఈ రాణిగారికి మాత్రము ఏ నిదర్శనము కనిపించలేదు. కలలో కూడా ఏమీ కనిపించలే, ఎవరు వార్త కూడా చెప్పలే. అయినా సరే రాణిగారు మాత్రం వదిలిపెట్టుకోకుండా ఆ దేవతను మళ్ళీ 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 పూజిస్తూనే ఉంది, వదిలిపెట్టలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తక్కిన వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయి. రాజు రాణి దగ్గర ఉండే వాళ్ళందరూ చలికెత్తులు ఉన్నారు కదా, అసలు వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. రాజు దగ్గర ఉండే వాళ్ళ జనమందరి కోరికలు తీరిపోతున్నాయి. వెళ్ళిన మరుసటి రోజే తీరుతున్నాయి. రాణిగారికి మాత్రం స్వప్నంలో కూడా ఒక పిల్లను ప్రసాదించలేదు. స్వప్నంలో కూడా ఆవిడ కనలేదు. కోరిక తీరలేదు, నిదర్శనమూ లేదు. క్రమక్రమంగా రాజుగారికి అనుమానం వచ్చేసింది, కోపం రావడం మొదలుపెట్టింది. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి. ఇంతకుముందు నామరూపాలే లేని ఈ దేవతను నేను ప్రతిష్ఠించడం బట్టి కదా తనకి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. కనుక ఈ దేవత నా పట్ల కృతజ్ఞుడై ఉండాలి కదా. నేనే కదా ప్రతిష్ఠ చేసింది, ప్రతిష్ఠ చేసిన వాడినే కదా అనుగ్రహించాలి. ఆలయానికి నేనే కదా స్థలం ఇచ్చింది, ఆలయ విగ్రహం నేనే కదా ఇచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. అట్లా వచ్చింది వీడికి. అంతకుముందు నామరూపాలే లేనటువంటి ఈ దేవతను నేను ప్రతిష్ఠించబట్టే కదా తనకి ఇన్ని పూజలు జరుగుతున్నాయి. కనుక ఈ దేవత నా పట్ల కృతజ్ఞుడై ఉండాలి కదా, నాకు మర్యాద ఇవ్వాలి కదా, నా వరం తీర్చాలి కదా, ఇది న్యాయం కదా. ఇదేమన్నా భక్తినా చెప్పండి. కానీ ఈ దేవత న్యాయాన్ని విస్మరించింది. ఊరి వారి కోరికలన్నీ తీరుస్తూ కూడా నేను మహారాజు, ఏమనుకున్నావు, నా భార్య కోరికను మాత్రం తిరస్కరిస్తుంది. అందుకని ఈలాంటి దేవతను నా నగరంలో నేను స్థానం ఎందుకు ఇవ్వాలి అని ఆలోచించాడు. నా నగరంలో ఎందుకు పెట్టుకోవాలి దీన్ని? రాజు గర్వంతో ఇలా ఆలోచించి వెనుక ముందులు చూసుకోకుండా కోపంతో ఆవేశంగా ఆ విగ్రహాన్ని తక్షణమే పగలగొట్టించేశాడు. దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి మన కిలాడి గణపతి గారు, నికుంభుడు, ఇది కావాలా, ఇంత కథ జరగాల, అదృశ్యంగానే ఉండి అందరూ వినేలాగా ఇలా పలికాడు. ఇంత పెద్ద కోరికలు ఇచ్చేటువంటి నికుంభుడు, రాజా, నేను నీ నగరంలో ఉన్నందుకు గాను నీ పురజనులందరికీ ఎంతో మేలు చేశాను. చేతనైనంత వరకు మేలే చేశాను, కానీ ఎవరికీ కీడు చేయలేదు. నా దగ్గర ఏ తప్పు లేకపోయినా సరే నువ్వు నా మీద అసూయపడి నా విగ్రహాన్ని కూలగొట్టించావు. ఈ పాపం ఊరికే పోదు నీకు.
ఈ వారణాసి నగరం అతి త్వరలోనే జనశూన్యంగా మారిపోతుంది, నా శాపానికి తిరుగులేదు అని గట్టిగా పలికాడు. శాపం ఇచ్చేశాడు. జనశూన్యమైపోతుంది, ఇక్కడ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఉండటానికి వీల్లేదు, అంత రోగాలతో నా అవస్థలతో పడి సస్తారు అని శాపం ఇచ్చేశాడు. ఇదే కావాలా ఆయనకు కోపం రావటానికి కారణం. గణపతి కోపం వస్తే ఏమనవుతుందా? అందుకని అన్ని పూజల్లో మొదట గణపతికి పూజ చేయాలి. నీ కోపం రాకుండా చూసుకొని మనం మిగతా దేవతలు పూజ చేయాలి. వరాలిచ్చే పరమాత్ముడు విష్ణుమూర్తి ఉన్నప్పటికీ కూడా గణపతినే పూజ చేయాలి. విశ్వక్షేణ రూపంగా ఉండే గణపతిని పూజించాలి మొదట మనం. ఈ శాపాన్ని పురజనులంతా విన్నారు. దాంతో వారికి రాజు మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. ఇంతవరకు రాజే దేవుడు అనుకునేవాళ్ళు ఎప్పుడు తన ఆరాధ్యమూర్తి అయినటువంటి ఆ గణపతిని పగలగొట్టారో రాజు మీద కోపం వచ్చేసింది అందరికీ. దానికి తోడు దేవతా శాపంతో తమకు ఏ కీడు పట్టుకుంటుందో అనేటువంటి ఆందోళన పెరిగిపోయింది జనానికి. దాంతో కాశీనగర వాసులంతా కూడా ఇళ్ళు ఖాళీ చేసి తలో దిక్కుకు పారిపోయారు. మొత్తం కాశీ పట్టణం అంతా ఖాళీ అయిపోయింది ఒక్క దెబ్బకు. అందరూ పరిగెత్తారు, పక్క ఊర్లకు వెళ్ళిపోయారు, నది దాటి వెళ్ళిపోయారు, గంగను దాటి వెళ్ళారు, అటు ఇటు తల దాచుకోవటానికి, బతికితే చాలు అని చెప్పి. ఇలా కార్యసాధన చేసుకున్నటువంటి నికుంభుడు సరాసరి మహాదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విన్నవించుకున్నాడు. శివుడు సంతోషించి నికుంభుని మెచ్చుకొని కౌగలించుకొని విశాలమైనటువంటి పరివారంతోనూ భార్య అయినటువంటి పార్వతీదేవితోనూ కలిసి వచ్చి కాశీనగరంలో మకాం పెట్టేశాడు. అంతే కావలసింది. కాశీకి వచ్చాడు. కాశీకి వచ్చిన దగ్గర నుంచి కాశీకేమో వచ్చేశారు. దివ్యోదాసుడు ఖాళీ అయిపోయింది, అది కథ వేరే కొంచెం. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు స్వామి. ఎందుకంటే తన పట్టణం, తన సొంత ఇల్లు పాకా ఇల్లు అయినవి ఎంత ఆనందంగా ఉంటారో. ఎక్కడైనా ఊర్లు తిరిగి మన ఊరికి వచ్చి మన బాడిగింట్లో మనం హాయిగా తలదాచుకుంటే ఎంతో బాగుంటుంది. ఏం ఆనందమో చెప్పలేనంత ఆనందం. అక్కడ 5 స్టార్ హోటల్లో ఉన్నప్పటికి కూడా మన ఇంట్లో మనం ఉండి ఎంత బాగా ఉంటుందో. అందుకని ఈయనకి మాత్రం సొంతం. అంటే శివుణ్ణి అట్లా చేస్తున్నా అనుకోకండి, మీకు అది అట్లా అంటే కదా అంత సంతోషం శివుడికి అనటానికి చెప్పడానికి. అందుకని ఏదో మనకి తీసుకొచ్చి దగ్గరగా పెట్టేశారు అనుకోకండి. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. ఆ అత్తవారి ఇల్లు వదిలేసి ఆవిడ ఆ మైనాదేవి యొక్క ఆ విచిత్రమైనటువంటి పొడుపులు తప్పించుకుంది కదా అనుకున్నాడు మైనాదేవి. కానీ పార్వతీదేవి పరిస్థితి వేరుగా ఉంది. ఈయనేమో సంతోషంగా ఉంటే పార్వతీదేవి మాత్రం ఎందుకో ముఖమంతా సంతోషంగా లేదు. ఆవిడ శివుడు చెప్పాడు సొంత ఇల్లే కదా, ఇది మన ఇష్టం కదా, అంటే ఎందుకో సరిగ్గా మాట్లాడటం లేదు. ఏం మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా అని తన తల్లి పోరు పడగలేక హిమాలయాలకు వదిలి వచ్చేసిందే కానీ తీరా వచ్చాక ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ నగరం ఆమెకు నచ్చలేదు. నారాయణ నారాయణ హరే కృష్ణ.